నా భార్య బాలకృష్ణ మధ్య నుంచుంటే చాలా ప్రమాదం. నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ సన్మాన కార్యక్రమంలో చంద్రబాబు ఫన్నీ స్పీచ్. ఏంటి బాలల గురించి మీరు కొన్ని మాటలు, జస్ట్ 5 minutes. దిస్ ఇస్ నాట్ పొలిటికల్ స్పీచ్. గట్లగట్లేదు 5 నిమిషాలే మాట. మొత్తం వండర్ఫుల్ ఈవినింగ్. ఇప్పుడు ఈ పక్కన చూస్తే ఒక పక్క బాలకృష్ణ గారు, బాలయ్య, ఇంకో పక్క ఈక్వలీ పవర్ఫుల్ భూ. ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే చాలా ప్రమాదం. ఈ రోజు మీరు చూస్తే ఇక్కడంతా నాకేమీ తెలియదు. అయితే మీరు నమ్మరు. ఒకటే కండిషన్, నేనేం చేస్తానో మీకు ఎవరికి చెప్పను. మా అన్నయ్యకు నేను చేయబోయే కార్యక్రమం నా అభిమానంతో చేసే కార్యక్రమం కాబట్టి మీకెవ్వరికి ప్రమేయం లేదు. ఇది నా అభిమతం అని చెప్పి ప్రారంభించింది. అదే మరి ఈ రోజు బాలకృష్ణ గారిని చూసిన తర్వాత, బాలయ్య చూసిన తర్వాత ఈ రోజు బాధ్యత పెరిగింది. నిన్నటి వరకు అల్లరి బాలయ్య, ఇప్పుడు పద్మభూషణుడు బాలయ్య. దేశం గర్వించదగ్గ బిడ్డ. అలాంటి మా కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం ఫస్ట్. ఇది ఇంత పెద్ద అవార్డు రావడం కుటుంబ సభ్యులందరం గర్వపడుతున్నాం. బాలయ్య మా కుటుంబ సభ్యుడు అయిన దానికి, పద్మభూషణుడు అయిన దానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ రోజు బాలయ్య గారు చేశారంటే రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మీరందరూ కూడా గట్టిగా అభినందించండి. ఇది బిగినింగ్ మాత్రం. అన్స్టాపబుల్. ఈ అన్స్టాపబుల్ లో ఒక స్టెప్ ఇది. ఒక విధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక హైయెస్ట్, ఒక రివార్డ్ అంటారా, అవార్డు అంటారా, అచీవ్మెంట్ అంటారా చేయాలనుకుంటాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లోనే ఉంటాం. నాకంటే సీనియర్ బాలయ్య. 74లో ఆయన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేశాడు. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయింది 78లో అయ్యాను. నాకంటే 4 ఏళ్లు సీనియర్ యాక్టింగ్ లో. అక్కడి నుంచి ఆయన జీవితం ప్రారంభించాడు. అయితే నేను ఆయనలో ఉండే గుణాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర సృష్టించాడంటే ఆయనలో ఉండే పట్టుదల, డెడికేషన్, క్రమశిక్షణ. బాలయ్యని చూస్తే అల్లరి బాలయ్యగా కనపడుస్తాడు, గాని లోపల చూసినప్పుడు చాలా డెప్త్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది. ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది, 3 గంటలకు లేచి పూజ చేస్తాడు. నేనన్నాను, ఇది నా వల్ల మాత్రం కాదు, ఈ పని ఎవరు చేయలేమని. అది కూడా ఒక డెడికేషన్ తో 2 hours పూజ చేసే పరిస్థితిలో ఉంటాడు ఒకసారి. ఇవన్నీ కూడా ఒక యాంగిల్లో మీరు చూస్తే 50 సంవత్సరాలు ఎవర్ గ్రీన్ హీరోగా. చాలా మంది ఇప్పుండే డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఆయనకి ఎవ్రీడే టానిక్ ఇస్తూనే ఉన్నారు, కిక్ ఇస్తూనే ఉన్నారు. ఆయన కూడా అందిపుచ్చుకుంటూ ఎవ్రీడే కూడా నేను చూసినప్పుడు ఏ సినిమా చూసినా, నిన్న తీసిన సినిమాకు ఈ సినిమాకు మళ్ళా యంగ్ లో కనపడుస్తున్నాడు, ఎనర్జెటిక్ కనపడుస్తున్నాడు, చాలా గ్లామర్ గా కనపడుస్తున్నాడు. అదే సమయంలో ఇంకొక పక్క రెండో కోణంలో ఆయన చూస్తే ఒక మానవతావాది. హాస్పిటల్ మా గుర్తు. మా మదర్ ఇన్ లా చనిపోయినప్పుడు, క్యాన్సర్ తో చనిపోతే, ఆ రోజు మా ఫాదర్ ఇన్ లా డిస్కషన్ వచ్చి ఆయన ఒకటే అన్నాడు, ప్రజలకు సేవ చేయడానికి ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెడితే బాగుంటుందని అక్కడి నుంచి ప్రారంభించారు. ఆ క్యాన్సర్ హాస్పిటల్ మీరు చూసినప్పుడు ఆయన డెడికేషన్, ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ది కంట్రీ తయారైందంటే నేను గర్వపడుతున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజ్మెంట్. ఈ రోజు కూడా పద్మవిభూషణ్ అవార్డు ఇస్తే అందరం ఈ కొండి మాట్లాడుకుంటాం, ఫ్రీగా ఉంటాం. గాని ఆయన డెడికేషన్ చూస్తే సాయంత్రం హాస్పిటల్ పోయి మేనేజ్మెంట్ కమిటీ పెట్టుకుని మళ్లీ ఇక్కడికి వచ్చాడు. రెండోది ఎమ్మెల్యేగా 3వసారి ముచ్చటగా గెలిచాడు. 3 సార్లు కాదు, ఆయన ఉన్నంత వరకు ఆయనే ఎమ్మెల్యేగా ఉంటాడు, గాని అప్పుడప్పుడు అంటా ఉంటాడు, ఈసారి వసూలుకమ్మని చెప్పి. అది కావాలని చెప్తాడో లేకపోతే ఆవిడ మెప్పించడానికి చెప్తాడో తెలియదు, కానీ అప్పుడప్పుడు అంటా ఉంటాడు. అయితే 2 సీట్లు కూడా లేదు ఇక్కడ, ఓన్లీ 1 సీటే. ఒక ఫ్యామిలీకి 1 సీటే. కాబట్టి అక్కడ కూడా మీరు చూస్తే బెస్ట్ సర్వీస్. ఎంత ఎమోషన్ లో ఉంటాడో అంత మంచి మనిషి. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి, నేను చూశాను ఆయన లైఫ్ అంతా కూడా నేను చూశాను. ఆ విధంగా ఇంతవరకు కూడా చేశారు. ఒక బ్రదర్ ఇన్ లా, వండర్ఫుల్ బ్రదర్ ఇన్ లా దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తూ, ఎక్సలెంట్ ఈవినింగ్. నేను ఇంకా పొగిడితే నేను పొగిడాలనిపిస్తుంది, కానీ ఎంత పొగిడినా తక్కువే. ఈ రోజు మా మిస్సెస్ కూడా చూసా, వాళ్ళ నాన్న టాలెంట్స్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.